విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తాజాగా విశాఖలో ఎంపీ అవంతి శ్రీనివాస్ ఉదయం నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. రేపు రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగుతామని, కేంద్రం నుంచి స్పందన రాకుంటే రైళ్లను కూడా అడ్డుకుంటామంటున్నారు టీడీపీ శ్రేణులు. దీనిపై మా ప్రతినిధి రవిచంద్ర స్పెషల్ రిపోర్ట్. విశాఖ కేంద్రంలో ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం ఎంపీ అవంతి శ్రీనివాస్ ఉదయం నుంచి చేస్తున్న నిరాహార దీక్ష ఉధృతంగా సాగుతోంది. ఆయనకు సంఘీభావంగా తెలుగుదేశంతో పాటు ఇతర అఖిల పక్షాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేస్తున్న వాతావరణాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా మాకు వేరే డిమాండ్స్ ఏమీ లేవు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చి తీరాలి అన్నదే ప్రధానమైన డిమాండ్తో ఇక్కడ ఉదయం నుంచి అవంతి మొత్తం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఆందోళన చేస్తున్నారు. ఆయన నిరాహార దీక్ష ఒక రోజు పాటు కొనసాగుతోంది. అవంతి గారు, ఒక్కసారిగా మీరు తీసుకున్న నిర్ణయం ఎట్లాంటి స్పందన ఉంది? ఇప్పటి వరకు చేస్తున్న మీరు దాదాపు 7 గంటలు దాటిపోయింది, ఎండలోనే మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఏం చేయబోతున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉండబోతున్నారు? తప్పనిసరిగా అండి, ఈ విశాఖపట్నానికి ఈ రైల్వే జోన్ అనేది ప్రజలకు చిరకాల వాంఛ. ఇప్పుడు 5 గంటలకు ర్యాలీగా బయలుదేరి డిఆర్ఎం గారి రికమెండేషన్ ఇస్తాం. ఈరోజు వారి స్పందన వస్తాం చూసి రేపు పొద్దున మరి రైల్వే స్టేషన్లోనే ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేయడం జరుగుతుంది. డిఆర్ఎం ఆఫీస్లోనే తప్పనిసరిగా ఈ రైలు యొక్క కార్యకలాపాలు కూడా స్తంభింపజేసే స్థాయికి కూడా తీసుకెళ్తాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. లేకపోతే ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక దేశానికి ఆ కంట్రీ లాభం నుంచి ఇమ్మలగలన్నా, ఇమ్మల నుంచి అమ్మలగలన్నా విశాఖపట్నం మీద నుంచి వెళ్ళాలి. తప్పనిసరిగా ఇప్పుడు దాకా విశాఖ ప్రజల యొక్క మంచితనం సహనం చూశారు. రేపటి నుంచి మా పౌరుషం కూడా చూస్తారు. చెప్పండి, ఎంపీ గారు దాదాపు ఎప్పుడూ లేని విధంగా ఒక ఎంపీ ఒక అనుకూలమైన డిమాండ్తో చాలా కాలం నుంచి మన సెంటిమెంట్ను గౌరవించాలనే ఒక నినాదంతో రోడ్డు ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు? 40 ఏళ్ళ నుంచి ఉన్న డిమాండ్ అండి ఇది. అలాంటి డిమాండ్ని మరి మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు అవంతి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని తీసుకొని ప్రజల్లో తీసుకుని వెళ్లి మెరుపు నిరసనను తెలియజేస్తున్నారు. తక్షణమే దీనిపైన మరి కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించడం సాధ్యం కాదు. అందువల్ల ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత సెంటిమెంట్తో పాటు అభివృద్ధికి అత్యంత కీలకమైన రైల్వే జోన్ను కేటాయించాలి. అందుకోసం దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తాం, అవసరం అనుకుంటే రైళ్లను స్తంభింపజేస్తామని ఒక ఏదైతే భాగస్వామ్య పక్షానికి చెందిన ఎంపీస్ చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అవంతి శ్రీనివాస్ దీక్షకు మరోవైపు మద్దతు పెరుగుతుంది. రేపటి నుంచి అవసరం మేరకు రైల్వే స్టేషన్లోనూ డిఆర్ఎం ఆఫీసులోనూ కూడా ఆందోళన కొనసాగిస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనక్కి తగ్గేది లేదని అవంతి శ్రీనివాస్ చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శివతో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.